హలో ఇండియన్స్, వెల్కమ్ టు సినిమా చెడు బ్రో. ఇవాళ మనం రివ్యూ చేయబోయే ఫిలిం భారతీయుడు 2. అదేనండి, ఇండియన్ 2. యాక్చువల్లీ భారతీయుడు 2 మూవీ స్టార్ట్ అయ్యి చాలా ఇయర్స్ అవుతుంది. బిఫోర్ కోవిడ్ స్టార్ట్ అయింది ఈ ప్రాజెక్ట్. చాలా హార్డ్ దాటిన తర్వాత ప్రాజెక్ట్ని మళ్ళీ 2 పార్ట్స్లో రిలీజ్ చేస్తున్నారు. ఇదంతా ఎందుకు? ముందు మూవీ ఎలా ఉందో చెప్పమంటారా? హియర్ ఇస్ ద నాన్ స్పాయిలర్ రివ్యూ ఆఫ్ భారతీయుడు 2. శంకర్ గారి భారతీయుడు 2 నాకెలా అనిపించిందంటే ఐ వాజ్ అ బిట్ డిసప్పాయింటెడ్ అనే చెప్పాలి. ఫస్ట్ ఆఫ్ వాస్ వెరీ స్లో. ఎందుకో చాలా సీన్స్ లెంతీగా ఉన్నట్టు అనిపించింది. 2 మినిట్స్లో అవ్వాల్సిన సీన్స్కి 6-7 మినిట్స్ డ్యూరేషన్ ఉండడంతో మూవీ పేసింగ్ ఆఫ్ ట్రాక్ అయిందని చెప్పాలి. కానీ సెకండ్ హాఫ్లో వచ్చే కొన్ని పోర్షన్స్ లైక్ ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ చాలా కనెక్ట్ ఉంటుంది. ఎమోషనల్ సీన్స్ కూడా సెకండ్ హాఫ్లో బాగా వర్కౌట్ అయ్యాయి. బట్ ఫస్ట్ హాఫే లెంతీ సీక్వెన్సెస్ వల్ల అండ్ సారీ టు సే దిస్ అనిరుద్ మ్యూజిక్ కొన్ని పోర్షన్స్కి మాత్రమే ఇట్ వాస్ ఫైన్. మిగతా పోర్షన్స్కి మ్యూజిక్ వర్కౌట్ అవ్వలేదు. దీనివల్ల మూవీ ఓవరాల్ ఇంపాక్ట్ తగ్గింది. నౌ ఇన్ డీటెయిల్ కమింగ్ టు పర్ఫార్మెన్సెస్ ఆఫ్ ద ఫిల్మ్. కమల్ గారు సేనాపతి రోల్ చేసినట్టుగా ఇంకెవ్వరూ చేయలేరు. సార్కి ఇట్ ఈస్ ఏ కేక్ వాక్. సిద్ధార్థ్ గారు మంచి రోల్ ప్లే చేశారు. ఇన్ఫ్యాక్ట్ సిద్ధార్థ్ గారికి ఇంకాస్త స్క్రీన్ స్పేస్ ఉంటే బాగుండేది అనిపించింది. ఎమోషనల్ సీన్స్లో అయితే ఏడ్పించేశారు. ప్రియా గారు డిడ్ ఏ డీసెంట్ జాబ్. రకుల్ గారు ఉన్న స్పేస్లో బాగా పర్ఫామ్ చేశారు. బాబీ సింహా గారు వాస్ డీసెంట్ ఇన్ హిస్ రోల్. ఈ మూవీలో వివేక్ గారు కూడా ఉన్నారు. ఇట్ వాస్ సచ్ ఎ నైస్ ఫీలింగ్ టు సీ హిమ్ ఆన్ స్క్రీన్. వి మిస్ యూ సార్. ఎస్జే సూర్య గారు క్యామియో చేశారు. నెక్స్ట్ పార్ట్లో ఫుల్ లెంత్ క్యారెక్టర్ ఉంటుంది. నౌ కమింగ్ టు ద మ్యూజిక్ ఆఫ్ ద ఫిల్మ్. అనిరుద్ మ్యూజిక్ కాస్త డిసప్పాయింట్ చేసిందనే చెప్పాలి. అసలు ఏమీ లేని సీన్ని కూడా ఎలివేట్ చేసే అని ఇప్పుడు చాలా సీన్స్కి డల్ బీజియం ఇచ్చారు. ఎక్సెప్ట్ ఫర్ ఫ్యూ పోర్షన్స్, మిగతా పోర్షన్స్ వర్ నాట్ అప్ టు ద మార్క్. వి మిస్ దోస్ అనిరుద్ మాస్ బీజియమ్స్. సినిమాటోగ్రఫీ వాస్ గుడ్. యాక్షన్ కొరియోగ్రఫీ బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ ఆర్ డీసెంట్. బాగా స్పెండ్ చేశారు కొన్ని సాంగ్స్ అండ్ సెట్స్కి. కమింగ్ టు ద రైటర్ అండ్ డైరెక్టర్ శంకర్ గారు. As a filmmaker, he always succeeds in bringing up social issues to the public. The issues of social injustice are perfectly portrayed. కొన్ని డైలాగ్స్ అండ్ సీన్స్ ప్రతి ఒక్కరిని ఆలోచించేలా చేస్తాయి. కానీ ఫస్ట్ హాఫ్ అంత కన్సిస్టెంట్గా లేకపోవడం వల్ల ఓవరాల్ ఇంపాక్ట్ తగ్గింది. కానీ ప్రతి ఒక్కరూ డెఫినెట్గా చూడాల్సిన మూవీ ఇది. ప్రజెంటేషన్లో కాస్త ఇంబ్యాలెన్స్ ఉన్నా కూడా ద మెసేజ్ వాస్ క్లియర్ అండ్ పవర్ఫుల్. మూవీ ఒక 20 మినిట్స్ కన్సెస్ చేస్తుంటే ఇట్ కుడ్ హ్యావ్ బీన్ బెటర్. అండ్ లాస్ట్లీ పార్ట్ 3 గ్రిల్స్ వేశారు. మైండ్ బ్లోయింగ్ స్టఫ్. ఇది కదా మాకు కావాల్సిన శంకర్ గారు. ఈగర్లీ వెయిటింగ్ ఫర్ పార్ట్ 3. దాట్స్ ఫర్ ద రివ్యూ బ్రోస్. భారతీయుడు 2 మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. నేను నెల్లూరు ఎస్టోలో చూశాను. మీరెక్కడ చూసారో కింద కామెంట్ చేయండి. సీ యూ బ్రోస్. టేక్ కేర్.